కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘింపు చర్యలకు పాకిస్తాన్ పదే పదే జరుపుతున్నప్పటికీ కూడా భారత సైన్యం బిఎస్ఎఫ్ అక్కడ అప్రమత్తంగా ప్రతి నిమిషానికి అప్రమత్తంగా ఉంటూ వాటన్నిటిని కూడా తిప్పికొడుతుంది. ఎన్నొచ్చినా కూడా తిప్పికొట్టగలం. కాకపోతే ఈసారి ఖచ్చితంగా ఈ తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఈసారి గట్టిగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ట్రంప్ కానీ లేకపోతే వేరే దేశ నాయకులు ఎవరొచ్చినా సరే ఇక వాళ్ళ మాట భారత ప్రభుత్వం వినబోదు. ఇక ఎవరు కూడా వచ్చే సాహసం కూడా చేయకపోవచ్చు అన్నది కూడా భారత ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి మాట. యా, ముఖ్యంగా మనం ఈ డ్రోన్లు టైం టు టైం రావడాన్ని పరిశీలిస్తే కనుక ఇది పాకిస్తాన్ సైన్యం ఆధీనంలోనే ఉందా, లేదా వేరే ఎవరి ద్వారా అయినా ఇది ఆపరేట్ అవుతూ పర్టికులర్ టైంకి అవి రావడం జరుగుతుందా? దీన్ని ఎలా చూడాలంటారు? ఏ కోణంలో చూస్తున్నారు? ఖచ్చితంగా శ్రీనివాస్, అక్కడ ఏదైతే సివిలియన్ గవర్నమెంట్ ఉందో సివిలియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకుంది. అది సైన్యం కూడా దానికి అంగీకరించింది. కానీ సైన్యం పూర్తి స్థాయిలో దీన్ని మనస్ఫూర్తిగా ఈ యొక్క ఒప్పందాన్ని అంగీకరించిందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. అంటే అమెరికా ఒత్తిడితో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం దీన్ని అంగీకరించిందా లేదా అనేది కూడా చూడాలి. కానీ వీళ్ళిద్దరూ అంగీకరించినా, అక్కడ సివిలియన్ గవర్నమెంట్ అంగీకరించినా, అక్కడ సైన్యం అంగీకరించినా, తీవ్రవాద సంస్థలు మాత్రం ఈ యొక్క అగ్రిమెంట్ ను అంగీకరించు. అయితే వాళ్ళకి అంత నష్టం జరిగినప్పటికీ కూడా ఇంకా పాకిస్తాన్ నుంచి అణువాయుధాలను విసిరి భారత్ నష్టం కలిగించాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదుల చేతుల్లోనే సైన్యం ఉంది, సైన్యం చేతుల్లో అక్కడ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఉగ్రవాదులకైతే ఇది తీరని ఆర్తని పాత్రలాగానే అనుకోవచ్చు ఈ యొక్క ఒప్పందం. అందువల్లనే ఉగ్రవాదుల్లో వీటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా కూడా ఒక అనుమానం ఉంది. ఉగ్రవాదుల పేరుతో పాక్ ఆర్మీ చేస్తుందా, లేకపోతే వీరిద్దరు వెనక ఏమైనా బిగ్ బ్రదర్ లేకపోతే ఐరన్ బ్రదర్ ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే అమెరికా ఈ యొక్క మధ్యవర్తిత్వం జరిపింది కాబట్టి చైనా దీన్ని అంగీకరించకపోవచ్చు. ఈ విధంగా మధ్యవర్తిత్వం చేశాం, కాల్పుల విరమణ జరిగింది అంటూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అటు చైనాకు సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ మీ సార్వభౌమత్వాన్ని ఏమాత్రం తగ్గించకుండా, మీ సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా మీకు మద్దతు ఇస్తాం పూర్తి స్థాయిలో అంటూ ఆయన ప్రకటన చేయటం, వాటిని బట్టి చూస్తుంటే చైనాకి కూడా ఇష్టం లేదని మనకు అర్థమవుతుంది. సో అమెరికా ఒత్తిడితో పాకిస్తాన్ ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించడం కూడా చైనాకి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఈ యొక్క చర్యలు నిన్న మొన్న కూడా ఇటువంటి చర్యలు జరిగాయి. ఇప్పుడు 3వ రోజు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మళ్ళీ జరిగింది. సరే, వాటిని గురించి కూడా అడిగినప్పుడు మాకేమీ తెలియదు, వాటిని ఎక్కడి నుంచి వచ్చాయో మేము కనిపెట్టి మీకు నివేదిస్తామని చెప్పారు. మరి ఇవాళ జరిగినటువంటి వాటిపైన కూడా పాకిస్తాన్ ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక కఠినమైన చర్యలు భారత్ తరఫు నుండి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.